చూసారా ఎంత పీస్ఫుల్ ఉందో ఈ లొకేషన్. హైదరాబాద్లో ఇంత ప్రశాంతమైన టెంపుల్ నాకు తెలిసి ఇది ఒకటే ఉందేమో. ఫుల్ వీడియో చూడండి, ఐ విల్ షేర్ యూ ద లొకేషన్ డీటెయిల్స్. సో ఈ ప్లేస్లో సాక్షాత్తు పరమశివుడు ఉన్నాడా అనిపిస్తుంది నాకైతే. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మొక్కు జేజ జేజ మొక్కు. చూసారా స్పారో సౌండ్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. నాకు వింటా ఉంటే ఎంత హ్యాపీ అనిపించిందో. గణపయ్యని దర్శనం చేసుకొని ఆ తర్వాత పరమశివుడి దర్శనం కోసం వచ్చాము. సో టెంపుల్ క్లోజ్ అయింది. మేమైతే కార్తీక మాసం 4 వీక్స్ శివుడికి అభిషేకం చేయించాలి అనుకున్నాము. సో ఇక్కడ ఎందుకు చూస్ చేసుకున్నామంటే పంతులు గారు మంచిగా కూర్చోబెట్టి మనకు ప్రశాంతంగా పూజ చేస్తారు. మంచిగా మన కళ్ళ ముందు ఇట్లా ప్రశాంతంగా అభిషేకం చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపించిందో మాకైతే. సో 2 వీక్స్ కంప్లీట్ చేస్తాం మేము ఆల్రెడీ. సో 2 వీక్స్ వీడియోస్ మిక్స్ అయి ఉంటాయి ఇందులో. సో అభిషేకం తర్వాత అలంకరణ చూడగానే పరమశివుడిది ఎంత ప్రశాంతంగా అనిపించిందో మాకైతే. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయినాక హారతి తీసుకొని నెక్స్ట్ పక్కనే రాములవారి టెంపుల్ ఉంటుంది అండ్ గోశాల కూడా ఉంటుంది. సో మేము బనానాస్ కూడా తినిపిస్తాం కంపల్సరీ గోశాలలో. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. మన రాములవారి టెంపుల్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో టెంపుల్లోకి వెళ్దాం మనము. సో చూసారా ఎంత పీస్ఫుల్ ఉందో ఈ సౌండ్స్. టెంపుల్స్ అంటే నాకైతే ఇలా ప్రశాంతంగా ఉంటేనే ఇష్టం. హడావిడిగా తోసుకోవడము, హడావిడి అసలు టెంపుల్స్ అంటేనే మనం వెళ్ళేది ప్రశాంతత కోసం. సో ఇలాంటి ప్రశాంతత ఉన్న టెంపుల్స్కి విజిట్ అవుతే మన ప్రశాంతత ఇంకా డబల్ అవుద్ది. సో పాజిటివిటీ అనేది ఇంకా బిల్డ్ అవుతుంది అనిపిస్తుంది మాకైతే. సో ఇలా హనుమంతుడిని సీతారాముల వారిని దర్శనం చేసుకున్న తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. బర్డ్స్, పీజియన్స్, నేచర్కి చాలా దగ్గరగా ఉంది ఈ టెంపుల్ యాక్చువల్గా. సో నెక్స్ట్ అలా కొంచెం ముందు వెళ్తే చెప్పాను కదా, సో ఇక్కడ ఒక బిగ్ స్టాచ్యూస్ ఉంటాయి. రాముల వారి స్టాచ్యూ అండ్ హనుమంతుల వారి స్టాచ్యూ. సో వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఈ స్టాచ్యూస్ పక్కనే ఒక రివర్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ స్పాట్ అంటే ఇది. ప్రశాంతంగా ఈవినింగ్ టైమ్స్ వస్తే ఇక్కడ కూర్చోవచ్చు పూజ అయిపోయినాక వచ్చి మంచిగా. అంత బాగుంటుంది. పక్కనే రివర్. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్, ఎంత పీస్ఫుల్ ఉంటుందో. సో ఇలా ఉంటుంది. నేచర్కి దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్. అందుకే మాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ ఈ స్టాచ్యూస్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే గోశాల ఉంటుంది. సో గోశాల అంటే కృష్ణుడి సన్నిధి అంటారు కదా. సో శ్రీకృష్ణుల వారికి ఇక్కడ ఒక చిన్న స్టాచ్యూ లైక్ హాల్ లాగా బిల్డ్ చేశారు. సో దాని ముందే గోశాల ఉంది. ఇక్కడ చాలా గోమాతలు, ర్యాబిట్స్ కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ వీక్ క్లిప్ అండ్ సెకండ్ వీక్ క్లిప్ కూడా చూపిస్తాను. సో మేమైతే కంపల్సరీ గోశాలలో బనానా తినిపియంది మాకు ప్రశాంతం అనిపించదు. సో మా ఇంట్లో ఎలాంటి ఈవెంట్ జరిగినా లైక్ బర్త్డేస్, నా బర్త్డే కానీ నా బర్త్డేకి ట్రిప్స్ వెళ్తాం మోస్ట్లీ. సో మా హస్బెండ్ బర్త్డే కానీ, మా చెర్రీ బర్త్డే కానీ, ఇంకా టెంపుల్స్, శివరాత్రి కంపల్సరీ, నెక్స్ట్ ఇంకా కార్తీక మాసం కంపల్సరీ, ఇంకెప్పుడైనా మాకు వెళ్ళాలనిపిస్తే కంపల్సరీ వెళ్ళి ప్రశాంతంగా టెంపుల్లో ఉండి మంచిగా గోమాతలకు బనానా తినిపించొస్తే మాకు చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివిటీ, చాలా హ్యాపీగా ఉంటుంది. సో మేమైతే ఇది మా పాపకి ఎప్పుడు నేర్పించాలనుకుంటున్నాం. గోమాతల బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉండాలి అందరికీ. సో ఇలా నేచర్కి దగ్గరగా పీస్ఫుల్గా ఉంటే అప్పుడు మన లైఫ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ లొకేషన్ ఇంతకొచ్చి ఎక్కడ అంటే అమృత్ ధామ్ ఆశ్రమ్. ఇది నార్సింగ్లో ఉంటుంది. గూగుల్లో సర్చ్ చేయండి. ఓకేనా. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. స్ప్రెడ్ ద లవ్. బాయ్.